గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం 10th క్లాస్ బయాలజీలో ఉన్న 6th చాప్టర్ రిప్రొడక్షన్ అనే చాప్టర్లో రిప్రొడక్షన్ ఇన్ ప్లజెంటల్ మెమ్మేస్, దట్ ఈస్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో పార్ట్స్ గురించి అయితే మనం బ్రీఫ్గా చూద్దాం. సో టెస్టిస్ అనేటివి మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఇవనేటివి అవుట్ సైడ్ లొకేట్ అయ్యి ఉంటాయి. అబ్డామినల్ క్యావిటీ ఇన్సైడ్లో ఉండవు. ఎందుకంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో మనకి ఓవరీస్ అనేటి మన అబ్డామినల్ క్యావిటీలో ఉంటాయి. ఎందుకంటే అవి మన బాడీ టెంపరేచర్కి సస్టైన్ అవుతాయి. బట్ టెస్టిస్ అనేటివి సస్టైన్ కావు. సో టెస్టిస్ అనేటివి మన అబ్డామినల్ క్యావిటీకైనా బయట కూల్ టెంపరేచర్లో ఉండేలాగా 2 to 2.5 degrees తోటి అవి అవుట్ సైడ్ టెంపరేచర్కి వచ్చేలాగా టెస్టిస్ అనేటివి లొకేట్ అయి ఉంటాయి. టెస్టిస్ అనేటి వన్ పెయిర్ ఉంటాయి. సో లొకేటెడ్ in the each side of the penis. So it is covered by the scrotum అనేది లూజ్ కవరింగ్. ఈ స్క్రోటమ్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రొటెక్ట్ చేస్తుంది మన టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ కోసం. ఇంకా ఈచ్ టెస్టిస్లో ఏముంటాయంటే హైలీ కాయిల్డ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేటివి ఉంటవి. సో టెస్టిస్ లోపలే మనకి టెస్టిస్ లోపలనే మనకి స్పర్మ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి వాసా ఎఫరెన్షియా. మన టెస్టిస్ పైన ఎపిడిడైమిస్ అనేది ఉంటుంది కదా, ఎపిడిడైమిస్ నుంచి నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ అయ్యేదే వాసా డిఫరెన్షియా అంటే ఈచ్ ఎపిడిడైమస్ నుంచి వచ్చేదే వాసా డిఫరెన్స్. సెమైనల్ వెజికల్స్ ఏం చేస్తాయంటే సెమైనల్ ఫ్లూయిడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి, లైక్ సెమెన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ సెమైనల్ వెజికల్ ఎందుకంటే మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, స్పర్మ్కి మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సెమైనల్ వెజికల్. ప్రోస్టేట్ గ్లాండ్ అంటే మెయిన్ ఫంక్షన్ ప్రోస్టేట్ గ్లాండ్ ఏంటి అంటే స్పర్మ్కి న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేయడమే ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ వర్క్. సో కౌపర్స్ గ్లాండ్ అనేది ఎందుకోసం అని అంటే న్యూట్రిషన్ కోసం. అది మన స్పర్మ్స్ ఫ్రీ ఫ్లో ఫ్రమ్ ద పెనిస్ కోసం. సో ఇది ఏం చేస్తాయంటే యాసిడిటీని రెడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ వన్ ఇజాకులేటరీ డక్ట్ అంటే సెమైనల్ వెజికల్ ఇంకా వాసా డిఫరెన్స్ రెండు కలిస్తే వచ్చేది ఇజాకులేటరీ డక్ట్. అవి రెండు డక్ట్స్ అనేటి ప్రొడ్యూస్ అయ్యి ఫామ్ అయ్యి బయటకి కంటిన్యూ అయితేనే ఇజాకులేటరీ డక్ట్. యురెత్రా ఏంటంటే ఇదొకటి ట్రాన్స్పోర్ట్, యూరిన్ ఇంకా స్పర్మ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. సో ఇట్ ఈస్ ఎ యూరైనల్ జెనిటల్ ట్రాక్. సో నెక్స్ట్ పార్ట్ మన ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇంకా ఫ్లో ఆఫ్ ద స్పర్మాటోజోవా స్పర్మ్స్ గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.